అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో తెలుగు వారందరికీ కూడా చాలా ఇష్టమైన గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా గోంగూర పచ్చడిని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తెలుగింట ఏ ఫంక్షన్ జరిగినా అది సీజన్తో సంబంధం లేకుండా గోంగూర పచ్చడి తప్పకుండా ఉండాల్సిందే. అది లేకుండా భోజనాలు అయితే కంప్లీట్ అవ్వవు. లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పచ్చడి కోసం నేను 3 మీడియం సైజ్ పుల్ల గోంగూర కట్టల్ని తీసుకున్నాను. మీ దగ్గర తెల్ల గోంగూర ఉంటే దాంతో కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వీటిని శుభ్రం చేసుకుని ఆకుల్ని సెపరేట్ చేసుకున్నాక బాగా కడుక్కుని ఇలా పొడి క్లాత్ మీద వేసుకుని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆకు ఎక్కడా కూడా తడి అనేది లేకుండా బాగా డ్రై అయిపోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 2-3 గంటల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టామంటే ఇలా పూర్తిగా డ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పాన్లోకి 1 స్పూన్ మెంతుల్ని వేసుకుని లో ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్టపటమని మెంతులు ఈ రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూనే వేయించు. తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చి తొడిమెలు తీసేసి నేను ఎండలో పెట్టుకుని అప్పుడు వేయించుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలా కాయల పడంగా వేసేసుకున్నాను. మీరు మామూలుగా వాడుకుంటే కనుక చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడి కోసం నేను ఇక్కడ పుల్ల గోంగూరను వాడుతున్నాను కాబట్టి చింతపండుని చాలా కొద్దిగా వేసుకుంటున్నాను. అదే మీరు తెల్ల గోంగూరని వాడుకుంటే కనుక అది పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ చింతపండుని వేసుకోవాలి. చింతపండు గోంగూర కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా మనం కారాన్ని గ్రైండ్ చేసుకుందాము. కారాన్ని కూడా ఒకేసారిగా కాకుండా మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఒక రౌండ్ కింద మిగిలిన ఎండుమిర్చిని ఒక రౌండ్ కింద గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారబెట్టుకున్న గోంగూరని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని వాటిని కూడా కొద్దిగా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు కారంలోకి మనం గ్రైండ్ చేసిన గోంగూర ముద్దని వేసుకుని కలిపేసుకోవడమే. మెంతులు వేసి గ్రైండ్ చేసిన కారాన్ని మొత్తం వేసేసుకుని ప్లెయిన్గా గ్రైండ్ చేసుకున్న కారాన్ని మాత్రం సరిపడా వేసుకుని మిగతాది పక్కకు ఉంచుకోవాలి. గోంగూర పచ్చడి కలిపిన రోజు కంటే తర్వాత రోజుకి ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి. ఒకవేళ కావాలి అనుకుంటే తర్వాత రోజుకి ఉప్పుని కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పైన మనం పోపును వేసుకుందాము. పోపు కోసం పాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి. గోంగూర పచ్చడిలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఎంత ఎక్కువ ఇష్టంగా ఉంటే అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకుని కలిపేసుకోవడమే. సాల్ట్ కనుక కరెక్ట్గా సరిపోతే పచ్చడి మనకి చాలా రోజులే నిల్వ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు గోంగూర పచ్చడి ఫ్రెష్గా తినాలి అనుకుంటే మాత్రం గోంగూర మగ్గించిన తర్వాత పూర్తిగా చల్లారాక రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని స్టోర్ చేసుకోవాలి. అది మనకి ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా గోంగూర ముద్దను తీసుకుని కారాన్ని వేసుకుని పైన ఫ్రెష్గా పోపు వేసుకున్నామంటే చిటికలో పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా గోంగూర పచ్చడిని చేసుకుని వేడి అన్నంలోకి పక్కన పచ్చి ఉల్లిపాయతో నంచుకుని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. మరి నోరూరించే ఈ గోంగూర పచ్చడిని లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.